కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరుగుతాయి. వాటిని గుర్తుకు తెచ్చుకుంటే ఒంటిలో వణుకు పుడుతుంది. అలాంటి ఘటనే టాలీవుడ్ ప్రముఖులు ప్రయాణించే విమానం క్రాష్ ల్యాండింగ్ అవ్వడం. ఆ రోజున ఎంతోమంది సెలబ్రిటీలు ఆ ఫ్లైట్‌లో ఉన్నారు. కొన్ని ఘటనలు ఎప్పుడూ మర్చిపోలేం. అవి జీవితాంతం గుర్తుండిపోతాయి. అలానే చాలామంది టాలీవుడ్ నటుల జీవితాల్లో ఎప్పుడూ గుర్తుండిపోయే ఘటన ఒకటి ఉంది. అది గుర్తుకొస్తే ఇప్పటికీ వామ్మో అనుకుంటారు వాళ్ళు. అందులో అంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. పండగ కోసం ఇంటికి వచ్చిన వారికి ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగి చాలా ఏళ్లే అవుతున్నా చాలామందికి ఇప్పటికీ గుర్తుండిపోయింది. అది ఇండస్ట్రీ చెన్నైలో ఉండే కాలం. షూటింగ్స్ అక్కడే ఎక్కువగా జరిగేవి. అప్పుడప్పుడే హైదరాబాద్‌లో టాలీవుడ్ అభివృద్ధి చెందుతోంది. నటులు కూడా అక్కడే ఎక్కువగా ఉండేవారు. ఒకరోజు దీపావళి పండగ వచ్చింది. ముఖ్యమైన నటులంతా ఒక ఫ్లైట్‌లో పండగ కోసం ఇంటికి వచ్చారు. మొత్తం 272 మంది ఒకే ఫ్లైట్‌లో ప్రయాణం. అందులో 60 మంది సినిమా ప్రముఖులు. చాలా ముఖ్యమైన వారు ఉన్నారు. తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా పని మీద అదే ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తున్నారు. అంతమంది ప్రయాణిస్తున్న ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయింది. దీంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. 1993 డిసెంబర్ 15న ఈ ఘటన జరిగింది. టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ సినిమా ప్రపంచం ఒక్కసారిగా వణికింది. కళ్ళు తెరిచేలోపు ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయింది. కానీ అందరూ సేఫ్‌గా బయటపడ్డారు. ఈ ఘటన ఇప్పటికీ చాలామంది గుర్తు చేసుకుంటారు. పొలాల్లో పడిన తర్వాత కూడా అందరూ బయటపడ్డారు. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం ఉదయం 6 గంటల సమయంలో బయలుదేరింది. ఇందులో టాలీవుడ్‌కి చెందిన 64 మంది సినీ ప్రముఖులు ఉన్నారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, విజయశాంతి గారు, అల్లు రామలింగయ్య గారు, కోడి రామకృష్ణ గారు, సుధాకర్ గారు, దర్శకుడు బాపు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇలా చాలామంది ప్రముఖులు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై టు హైదరాబాద్ ప్రయాణిస్తున్నారు. విమానం గాల్లో ఉంది. హైదరాబాద్‌లో ల్యాండింగ్ కావాలి. వాతావరణం సహకరించక గాల్లోనే తిరిగింది. పైనే చక్కర్లు కొడుతుండగా ఇంధనం లోపం కూడా సంభవించింది. దీంతో క్రాష్ ల్యాండింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలో వెల్లంపాడు, బట్టలపల్లి, గుండ్లపల్లి మధ్య ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ఈ ల్యాండింగ్ సమయంలో కాస్త అటు ఇటు అయినా పెద్ద ప్రమాదమే జరిగేది. తడిగా ఉన్న పంట పొలాల్లోనే విమానాన్ని ల్యాండ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన ముందే ఒక పెద్ద బండరాయి ఉంది. మరి కాస్త ముందుకు వెళ్తే చెరువు ఉంది. కెప్టెన్ బల్లా గారు, కో పైలట్ వేల్ రాజ్ గారు సమయస్ఫూర్తితో ల్యాండింగ్ చేశారు. అయితే అక్కడ వచ్చిన జనాలంతా మొదట చూసి ఏదో సినిమా షూటింగ్ అనుకున్నారట. అప్పుడు సెల్ ఫోన్లు కూడా సరిగ్గా అందుబాటులో లేవు. అందరూ పొలాల్లో నుంచి బయటికి వచ్చి సమాచారం చేరవేశారు. ఈ ఫ్లైట్ ల్యాండింగ్ గురించి విజయశాంతి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ రోజు దీపావళి కోసం వస్తున్నాం. ల్యాండింగ్ చేసేందుకు అవకాశం లేక గాల్లోనే తిప్పారు. ఇంధనం అయిపోయింది. దీంతో క్రాష్ ల్యాండింగ్ చేశారు. కొంచెం ముందుకి ల్యాండ్ అయ్యుంటే ఒక పెద్ద బండరాయికి తగిలేది. విమానం నుంచి పంట పొలాల్లోకి కిందకి దూకాం. చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం అని విజయశాంతి గారు ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.